హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఈరోజు అరటిపండు ఫీల్స్ తోటి నేను ఒక ఫెర్టిలైజర్ చేస్తున్నాను. 3 రోజుల క్రితం ఈ అరటిపండుతో ఫీల్స్ అన్నీ నానబెట్టాను. దీన్ని మిక్సీ కొట్టి వాటర్లో కలిపి మొక్కలకి ఇస్తానమాట. ఇలా ఇవ్వడం వల్ల బాగా రిచ్ ఫెర్టిలైజర్ అనమాట ఇది. దీన్ని ఇప్పుడు వాటర్లో కలుపుతున్నాను చూడండి. ఆ నానబెట్టిన వాటర్ 3 రోజుల క్రితందే. అది ఫీల్స్ కూడా మనం మిక్సీ చేసి అందులో కలిపేసి ఇచ్చామనుకోండి, చాలా బాగా పనిచేద్దంటే ఫ్లవర్స్ అయితే చాలా బాగా వస్తాయి. పూత కాత కావాలనుకున్నాడు ఇలాంటి మంచి మంచి ఫెర్టిలైజర్స్ ఇస్తే మొక్కలకు చాలా బాగుంటుంది. మనం ఎట్లయితే జ్యూసులు తాగుతున్నామో మొక్కలకు కూడా జ్యూసులు చాలా అవసరం కాబట్టి ఇలాంటివన్నీ తీసుకుంటే బాగుంటుంది. అందుకని అంతా కలిపేసాను. ఇప్పుడు నేను డైరెక్ట్ మొక్కలకి ఇచ్చేస్తాను అనమాట. చూడండి, మా మల్లి చెట్టు చాలా బాగా వచ్చింది. పూత చిన్నదే కానీ నేను వేసి 6 నెలలు అవుతుంది మొక్క, అయినా కానీ ఎంత బాగా పూలు వచ్చినాయి అంటే గులాబీ పూలు కూడా చాలా చెట్టు నిండా ఉంటాయి. మొగ్గలు చూసారా, మల్లె మొగ్గలు చూసారా ఎంత బాగున్నాయి. ఉన్నాయి 2 కొమ్మలు, 2 కొమ్మలకి కూడా గుత్తులు గుత్తులు కింద మల్లె మొగ్గలు ఉన్నాయన్నమాట. మందార పూలు కూడా చూడండి చాలా బాగా కాసి. మా ఇంటి నుంచి 2 ట్రైన్లు వెళ్ళిపోతున్నాయి సార్. అటు ఒకటి మనుషుల ట్రైన్ వెళ్ళిపోతుందంటే ఇటు ఒకటి. ఇది సిమెంట్ ట్రైన్ అండి. సిమెంట్ వేరే ప్లేస్కి పంపించడానికి ఇలాంటి ట్రైన్. మేము రోజు రకరకాలైన ట్రైన్లు చూస్తా అంటే, ట్రైన్లు అంటే మనుషులు ఎక్కేయి అనుకుంటే మనుషులు ఎక్కి ట్రైన్లు కూడా రకరకాల స్పీడ్ స్లో అన్నీ ఉంటాయి. తర్వాత ఇదైతే సిమెంట్ తీసుకెళ్తుంది అన్నమాట. కొన్ని ఆయిల్ తీసుకెళ్ళే ఉంటాయి, కొన్ని పశువులను తీసుకెళ్ళే కూడా ఉంటాయండి. వాటి బాక్సులు వేరే ఉంటాయి అన్నమాట, కంపార్ట్మెంట్లు రకరకాలుగా ఉంటాయి. చూసారా ట్రైన్, వేరే వేరే ట్రైన్లు ఉంటాయన్నమాట. ఇంకా ఫ్లవర్స్ అయితే మాత్రం చాలా బాగా వస్తున్నాయి. మందార పూలు కానీ ఏదైనా సరే చాలా బాగున్నాయండి. ఉంటారండి.